కొంతమంది తమ విశ్వాసంలో బలపడతారు, మరికొందరు దేవుని పట్ల ప్రతిఘటిస్తారు అని ఆలోచించారా? ఈ రోజు నిర్గమకాండంలోని భాగం మనకు ఇద్దరు నాయకుల మధ్య స్పష్టమైన వ్యత్యాసాన్ని మరియు వారు ఎంచుకున్న మార్గాన్ని చూపిస్తుంది. నిర్గమకాండం 9:13-10, 15 వరకు పరిశీలిద్దాం. ఇక్కడ దేవుడు మరియు ఫరో మధ్య మహాపోరాటం కొనసాగుతుందని చూస్తాము. మోషే తన విశ్వాసం మరియు నాయకత్వంలో దృఢంగా నిలిచాడు. ఈ విపత్తులు భయంకరమైన వడగళ్ల వర్షం మరియు మిడతల విపత్తు కొనసాగుతున్నప్పుడు మోషే మరియు ఫరో తేడా బయటపడుతుంది. ఒకరు దేవుని వాక్యానికి వినయపూర్వకంగా విధేయత చూపుతారు, మరొకరు మొండితనంతో అవిధేయత కొనసాగిస్తారు. మన నిర్ణయాలు కేవలం మన పరిస్థితులను మాత్రమే కాకుండా మన స్వభావాన్ని, చివరికి మన భవిష్యత్తును ఎలా తీర్చిదిద్దుతాయో ఇది శక్తివంతమైన పాఠం. అందువల్ల మోషే నుండి ప్రతి సందర్భంలోనూ అతని ఆత్మవిశ్వాసం ఎలా పెరుగుతుందో చూడండి. నిర్గమకాండం 9:13లో దేవుడు మోషేకు ఫరోను ఉదయాన్నే ఎదుర్కొనమని చెబుతాడు. ఇది సాధారణ సమావేశం కాదు, ఇది ధైర్యంగా బహిరంగంగా ఎదుర్కొనడం. మోషే మంటల పొద వద్ద చూసిన సందేహాస్పద గొర్రెల కాపరి కాదు, అతను శక్తివంతమైన నాయకుడిగా మారాడు. దేవుని కార్యాలు మరియు దేవుని స్వభావం రెండింటినీ అతను వృద్ధి చెందుతున్నాడు. ఇంకోవైపు మనకు ఫరో ఉన్నాడు. ప్రతి అవిధేయత చర్యతో దాని పరిణామాలు మరింత తీవ్రమవుతాయి. వర్షం పంటలను మరియు పశువులను నాశనం, దుంపర్లు మిగిలినదంతా తినివేస్తాయి. ఈ పరిణామాల భారాన్ని అనుభవించినప్పుడే ఫరో వెనక్కి తగ్గి నిర్గమకాండం 9:27లో అంటాడు, ఈసారి నేను పాపం చేశాను, ప్రభువు న్యాయంగా ఉన్నాడు, నేను నా ప్రజలు తప్పు చేశాము. నీ విషయం ఇది. ఫరో చేసిన పశ్చాత్తాపపు మాటలు లోతులేనివి మరియు అసత్యమైనవి. తను దేవుని వైపు తిరగడం లేదు, తన హఠధర్మం నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇది మనకు స్పష్టంగా గుర్తు చేస్తుంది, నిజమైన పశ్చాత్తాపం సరైన మాటలు చెప్పడమే కాదు, కానీ హృదయపూర్వకమైన మార్పు కలగడం. వీటన్నిటిలో దేవుడు తన ఉద్దేశాల గురించి ఏమి చెబుతున్నాడో చూద్దాం. నిర్గమకాండం 9:16లో దేవుడు ప్రకటిస్తున్నాడు, నేను నిన్ను ఈ ఉద్దేశ్యంతోనే లేపాను, నా శక్తిని నీకు చూపించేందుకు మరియు నా నామం భూమి అంతటా ప్రకటించబడేందుకు. తరువాత నిర్గమకాండం 10:2 ఆయన చేర్చాడు, నీ పిల్లలకు మరియు మనవలకు నేను మిస్రీయులతో ఎంత కఠినంగా వ్యవహరించానో చెప్పేందుకు, మరియు నేను వారి మధ్య నా సూచనలు మరియు అద్భుతాలను ఎలా ప్రదర్శించానో మీరు తెలుసుకోవడానికి నేను యెహోవానని. దేవుడు ఇశ్రాయేలీయులను విముక్తి చేయడమే కాకుండా తన శక్తిని మరియు స్వభావాన్ని తరతరాల పాటు గుర్తుంచుకునే విధంగా వెల్లడిస్తున్నాడు. ఆయన ఒక సాక్ష్యాన్ని నిర్మిస్తున్నాడు, ఇది భవిష్యత్తు తరాలుగా ఆయన ప్రజల విశ్వాసాన్ని ఆకారమిచ్చేలా ఉంటుంది. ఈ భాగం నుండి ఏమీ నేర్చుకోవచ్చు? మోషే నుండి మనం గమనించేది, నాయకత్వంలో ఎదుగుదల అనేది మనం దేవునిపై ఉంచే నమ్మకంలో పెరుగుదలతో సంబంధం ఉంటుంది. మరియు ఆయన వాక్యంపై ప్రతి విధేయత చర్య మోషేను మరింత ధైర్యంగా, తన పిలుపులో మరింత నమ్మకంగా మార్చింది. దేవుడు నిన్ను విశ్వాసంతో ముందుకు వెళ్ళమని పిలుస్తున్న పరిస్థితిని ఎదుర్కొంటున్నావా? గుర్తుంచుకో, విధేయతే నమ్మకాన్ని పెంచుతుంది. రెండవది, ఫరో నిజమైన పశ్చాత్తాప స్వభావాన్ని గమనించవచ్చు. ఇది శిక్షలు తప్పించుకోవడం, సరైన మాటలు చెప్పడం కాదు. ఇది నిజమైన మార్పు గురించి, స్వయం నుంచి దేవుని తిరగడం గురించి. ఫరోలా ఆయనకు లొంగకుండా దేవునితో ఒప్పందం చేసుకున్నారా? మనం దేవుని ఉద్దేశ్యాన్ని చూస్తాము. తీర్పులో దేవుడు తన శక్తి మరియు విశ్వాస్యతకు సాక్ష్యాన్ని సృష్టిస్తాడు. నీ ప్రస్తుత పరిస్థితులను, అవి మంచివైనా చెడ్డవైనా, దేవుడు ఎలా ఉపయోగించి ఇతరులపై ప్రభావం చూపుతున్నాడు. చివరగా, ఎంపిక యొక్క శక్తిని గమనించగలం.
మోషే మరియు ఫరో ఒకే దేవునిని ఎదుర్కొన్నారు మరియు ఒకే అద్భుతాలను చూశారు. భిన్నమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఆ నిర్ణయాలు వారి పరిస్థితులను మాత్రమే ప్రభావితం చేయలేదు, వారి అంతరంగ స్వభావాన్ని మలిచాయి. మనం నిర్గమకాండంలో ముందుకు సాగుతున్నప్పుడు దేవుని శక్తి మరియు ఉద్దేశ్యం కనిపిస్తాయి. కానీ నేను ఒక ప్రశ్న అడగాలి, నీవు మోషే మార్గం ఎంచుకుంటున్నావా లేక ఫరో మార్గం? ఇది మొత్తం నీ నిర్ణయాల మీద ఆధారపడి ఉంది. నీవు విధేయత, విశ్వాసంలో ఎదుగుతున్నావా లేక నీ హృదయాన్ని కఠినతరం చేస్తున్నావా? దేవుని స్వరానికి వ్యతిరేకంగా మనం చేసే ప్రతి నిర్ణయం మన స్వభావాన్ని మరియు భవిష్యత్తును మలుస్తాయి. మోషేలా మనం దేవునిపై నమ్మకం ఉంచి విధేయత చూపించి మన విశ్వాసం మరియు నాయకత్వంలో ఎదగవచ్చు, లేదా ఫరోలా మనం ఆయనను ప్రతిఘటించి తీవ్రమైన పరిణామాలను ఎదుర్కొనవచ్చు. మోషేకు శక్తినిచ్చిన మరియు ఫరోను ఎదుర్కొన్న దేవుడు నేడు నీ జీవితంలో కూడా పనిచేస్తున్నాడే. ఆయన ఎదగమని, నమ్మమని విధేయత పిలుస్తున్నాడు. అలా చేయడం ద్వారా నీవు మోషేలా మరింత ఆత్మవిశ్వాసంతో, నీ విశ్వాసంలో మరింత స్థిరంగా, నీ నాయకత్వంలో మరింత ప్రభావవంతంగా మారతావు. అయితే నీవు ఏ మార్గాన్ని ఎంచుకుంటావు?